తల్లిగా మారడం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక అందమైన ప్రయాణం. ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినాలి, ఏం తినకూడదు అనే అనుమానం ప్రతి మహిళలోనూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ప్రతి ఆహారాన్ని కూడా 3 కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది. వాటిలో మొదటి కేటగిరీ గ్రీన్ కేటగిరీ. ఈ గ్రీన్ కేటగిరీలో ఉన్న ఆహార పదార్థాలు తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రెండవ కేటగిరీ ఎల్లో కేటగిరీ. ఈ కేటగిరీలో ఉన్న పదార్థాలని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. మూడవ కేటగిరీ రెడ్ కేటగిరీ. ఈ కేటగిరీలో ఉన్న పదార్థాలని అస్సలు తీసుకోకపోవడమే మేలు. సరే, మరి గ్రీన్ కేటగిరీ కింద ఏ ఆహార పదార్థాలు వస్తాయి ఇప్పుడు మనం తెలుసు. ఇందులో ముఖ్యంగా పండ్లు, కూరలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, ఇంకా డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ కూడా తల్లికి బిడ్డకి ఎంతో మేలు చేస్తాయి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం వల్ల తల్లికి బిడ్డకి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు లభిస్తాయి. ఇందులో అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా తల్లి ఇంకా బిడ్డకి కావలసిన ప్రతి ఒక్క పోషకాహార అవసరాన్ని తీర్చడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇంకా పాలు మరియు గుడ్లు తీసుకోవడం వల్ల తల్లికి కావలసిన కాల్షియం లభిస్తుంది. పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, మాంసాహారం వీటిని తీసుకోవడం వల్ల తల్లికి తగినంత ప్రోటీన్స్ లభిస్తాయి. వీలైనంత ఎక్కువ శాతం వీటిని తీసుకోవడం మంచిది. మీరు రోజుకి ఎన్ని ఫ్రూట్స్ తీసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎల్లో కేటగిరీ అంటే ఇవి సాధ్యమైనంత వరకు తక్కువ తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు. ఇందులో సాల్ట్ ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్, పచ్చళ్ళు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, తీపి ఎక్కువగా ఉండే స్వీట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. వీటిని సాధ్యమైనంత తక్కువ తీసుకోవడం తల్లికి బిడ్డకి కూడా ఎంతో మంచిది. ఇవి ఎక్కువ తీసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. రెడ్ కేటగిరీ కింద జంక్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్, కాఫీ, టీస్, కెఫిన్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు, రా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. వీటిని తీసుకోకపోవడమే మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా కానీ ఈ జాగ్రత్తని తీసుకోవడం ముఖ్యం. అవి ఏంటంటే పచ్చి ఆకుకూరలు, కూరగాయల్ని తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వీటి వలన తల్లికి మంచిది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పాలలో పాశ్చరైజ్ చేసిన పాలను తీసుకోవడం మంచిది. గుడ్లైతే చక్కగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. ఉడకని గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. ఇది తల్లికి ఏమాత్రం మంచిది. పండ్లు తీసుకునేటప్పుడు చక్కగా వాటిని పరిశుభ్రం చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. మీరు తినే ఆహారం మీ పైన మాత్రమే కాదు, మీ బిడ్డ మీద కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. మీకు తెలుసా, మీరు తినే ఆహారాన్ని మీ బిడ్డ కూడా రుచి చూడడం జరుగుతుంది. ఇది కొంత మొత్తంలో ఆంబియాటిక్ ఫీల్డ్ లో చేరి బిడ్డ కూడా ఆ ఆహారాన్ని రుచి చూస్తుంది. ఏ తల్లి అయితే అనేక రుచులను రుచి చూపిస్తుందో బిడ్డకి ఆ బిడ్డ పుట్టిన తర్వాత చక్కగా ప్రతి ఆహారాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి ఆహారాన్ని తీసుకుంటూ మీ బిడ్డకి అనేక రకాల రుచులను పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంప్రూవ్మెంట్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.